తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివసించిన ఐకానిక్ భవనం పోయస్ గార్డెన్లోని వేదా నిలయం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. కోట్ల రూపాయల పన్ను బకాయిలు పేరుకుపోవడంతో ఈ చారిత్రక భవనాన్ని వేలం వేసే అవకాశం కనిపిస్తోంది. బకాయిలు చెల్లించకపోతే వేలం తప్పదని ఆదాయ పన్ను శాఖ అధికారులు మద్రాసు హైకోర్టుకు తేల్చి చెప్పడం సంచలనంగా మారింది. ఆదాయ పన్ను శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం జయలలితకు సంబంధించి ఆదాయ పన్ను మరియు ఆస్తి పన్ను బకాయిలు భారీగా ఉన్నాయి. 1991-92 నుంచి 2006-2007 మధ్య కాలానికి ఆదాయ పన్ను, అలాగే 1992-93 నుంచి 2015-16 మధ్య కాలానికి ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం బకాయిలు వడ్డీతో కలిపి సుమారు 13.69 కోట్లు ఉన్నట్లుగా అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2020లో మద్రాసు హైకోర్టు జయలలిత మేనకోడలు దీపా మేనల్లుడు దీపక్లను ఆమె చట్టపరమైన వారసులుగా ప్రకటించింది. దీంతో ఈ పన్ను బకాయిలను వారి నుంచే వసూలు చేయాలని ఐటీ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 2025 జూలై 13న వారసులకు నోటీసులు కూడా పంపింది. 13.69 కోట్లను వెంటనే చెల్లించకపోతే చట్ట ప్రకారం వేదా నిలయంను వేలం వేసి ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని స్పష్టం చేసింది. అయితే ఐటీ శాఖ నోటీసులను వ్యతిరేకిస్తూ జయలలిత మేనకోడలు దీప 2025 ఆగస్టు 4న హైకోర్టును ఆశ్రయించారు. జయలలిత మరణించి దాదాపు 9 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆస్తి వివాదాలు, పన్ను గొడవలు వేదా నిలయంను వెంటాడుతూనే ఉన్నాయి. మరి ఈ 13 కోట్లు ఎవరు కడతారు? అమ్మ ఆస్తి వేలంపాలు అవుతుందా అనేది ఇప్పుడు తమిళనాట ఆసక్తికర చర్చగా మారింది.